హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. రేపు మనకి మార్కెట్ హాలిడే, దాని తర్వాత ట్యూస్డే, వెనస్డే, నెక్స్ట్ థర్స్డే, ఈ 3 డేస్ మాత్రమే మనకి ట్రేడింగ్ జరుగుతుంది. అండ్ అగైన్ ఫ్రైడే హాలిడే అనమాట. సో నెంబర్ ఆఫ్ డేస్ నెక్స్ట్ వీక్లో ట్రేడింగ్ డేస్ ఉన్నవైతే 3 డేస్ మాత్రమే. అండ్ ఈవెన్ ఫ్రైడే, సాటర్డే, సండే కూడా వీకెండ్లా రాబోతుంది కాబట్టి, ఒక లాంగ్ వీకెండ్ ఉండబోతుంది కాబట్టి మార్కెట్ రిలేటెడ్గా కొంత ఎక్కువ వోల్టాలిటీ మెయింటైన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్పెషల్లీ థర్స్డే 1st ఏప్రిల్న మనకు కొంత ఎక్కువ వోల్టాలిటీ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వీడియోలో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఎన్ఎస్సి వాళ్ళు సెబీ అండ్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్గా ఒక మీటింగ్ జరిగింది, జాయింట్ మీటింగ్ జరిగింది. దాని రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందని మార్చ్ 26న ఒక సర్క్యులర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ గురించి కూడా మాట్లాడుకుందాం. మొదట నెక్స్ట్ వీక్లో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ని మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్లో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాను మనం గమనిస్తూ వస్తే, ఈ రీసెంట్ డేస్లో ఎక్కువగా బాండ్ డీల్స్ పేరు మనకు వినిపించట్లేదు. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడం, లాక్డౌన్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నారన్న అప్డేట్స్తో మార్కెట్ ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు డేటా పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని కూడా ఇంట్రెస్టింగ్గా గమనించాలి. లాస్ట్ వీక్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఎఫ్ఐఎస్ బై సైడ్ లేరు. ఈవెన్ లాస్ట్ ఫ్రైడే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయినా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనకి బయింగ్ యాక్టివిటీ కనిపించలేదు. ఎఫ్ఐఎస్ 50 crores దగ్గరగా మార్కెట్లో సెల్లర్స్ గానే ఉన్నారు. లాస్ట్ వీక్లో ఎఫ్ఐఎస్ 6,000 crores దగ్గరగా మార్కెట్లో సెల్ చేస్తే డిఐఎస్ 4,500 crores దగ్గరగా బై చేశారు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ 2,161 crores దగ్గరగా బై చేస్తే డిఐఎస్ 942 crores అరౌండ్ అయితే బయింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ రిలేటెడ్గా మనం గమనించాల్సింది, మనం రిజల్ట్ సీజన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఏప్రిల్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి రిజల్ట్స్ అయితే కంపెనీస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. నేను మీకు ప్రీవియస్గా కూడా అప్డేట్ చేశాను. ఐటీ కంపెనీ రిజల్ట్స్ని మనం ఇంపార్టెంట్గా గమనించాలి. బికాస్ మన ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేయకముందే యాక్సెంచర్ వాళ్ళు, యూఎస్లో ఉన్న యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళ కంపెనీ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్లో కూడా వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తూ గైడెన్స్ని కూడా పెంచారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా బెటర్ రిజల్ట్స్ని అయితే నమోదు చేశాయి. సేమ్ ఈసారి కూడా అప్లై అవుతుంది అనుకుంటే మన ఇండియన్ కంపెనీస్ కొంత బెటర్ రిజల్ట్స్ని అయితే డెలివర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇఫ్ అలా బెటర్ రిజల్ట్స్ని డెలివర్ చేస్తూ గైడెన్స్ని కూడా మన ఇండియన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ని మార్చే ప్రయత్నం కానీ చేశాయంటే అది ఇండియన్ ఐటీ స్టాక్స్కి షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఐటీ స్టాక్స్లో ఆల్రెడీ యాడ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా, నెక్స్ట్ రిజల్ట్స్లోపు వచ్చే ఫాల్ని కొంత ఆపర్చునిటీలో చూస్తూ ఫస్ట్ ఐటీ స్టాక్స్ మీద అయితే మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది, స్టార్టింగ్లో మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తారా, వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తున్నారు అనేది ఇంకా ఫర్దర్గా డిసైడ్ చేస్తుంది ఐటీ స్టాక్స్ షార్ట్ టర్మ్లో ఎలా మూవ్ అవుతాయని. వాళ్ళు ఒకవేళ స్ట్రాంగ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసి గైడెన్స్ని కూడా పాజిటివ్గా ఇస్తే అవి ఆ స్టాక్స్కి కాదు, అంటే ఐటీ స్టాక్స్ అన్నిటికీ పాజిటివ్గా ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. బికాస్ వాళ్ళే అలా పోస్ట్ చేస్తారంటే మిగిలిన ఐటీ కంపెనీస్ కూడా సిమిలర్ లైన్లోనే పోస్ట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్తో, పాజిటివ్ సెంటిమెంట్స్తో ఆ స్టాక్లో మనకి ర్యాలీస్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఆటో సేల్స్ కూడా ప్రతి మంత్ ఒక స్టార్టింగ్ వీక్లో మనకు వస్తూ ఉంటాయి. మేజర్లీ స్టార్టింగ్ 1 or 2 డేస్లోనే ఆటో సేల్స్ డేటా కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది ఈ ఏప్రిల్ స్టార్టింగ్లో మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అది నెక్స్ట్ వీక్ కాదు కానీ ఆ నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 5th to 7th మనకి ఆర్బీఐ మీటింగ్ అయితే జరగబోతుంది. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగబోతుంది. అండ్ 7th మనకి ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు రిలేటెడ్గా మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఫర్దర్గా ఒకవేళ రేట్ కట్ ఆర్బీఐ ప్రొవైడ్ చేసినట్లయితే అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ మార్కెట్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి రేట్ కట్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఎన్ఎస్సి సర్క్యులర్ గురించి మాట్లాడుకోవాలి. సెబీ రిలేటెడ్గా చాలా అప్డేట్స్ మనకి లాస్ట్ 1 yearలో మార్కెట్లోకి ఫ్లో అవుతున్నాయి. సో ఈ ఎన్ఎస్సి సర్క్యులర్లో ఉన్న అప్డేట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ బై చేద్దామా సెల్ చేద్దాం అనుకొని ఒకసారి ఆ స్టాక్ రిలేటెడ్గా ఎవరెవరు బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారని చూసారనుకోండి, ఒక లెవెల్ దగ్గర హ్యూజ్ యాక్టివిటీ కనిపిస్తుంది అనమాట. సపోజ్ స్టాక్ 100 దగ్గర ట్రేడ్ అవుతుంటే 98 దగ్గరికి వస్తే కొందామని 1,00,000 స్టాక్స్ని కొందామని ఆర్డర్స్ కనిపిస్తుంటాయి. సో బిగినర్స్కి ఏమనిపిస్తుందంటే, ఓకే 98 కంటే కిందకి ఫాలో అవ్వదేమో, ఎందుకంటే 98 దగ్గర అంతమంది బై ఆర్డర్స్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఫాలో అయ్యే ఛాన్స్ లేదు, ఇక్కడి నుంచి ఇది పెరగాల్సిందే అని బయింగ్ రిలేటెడ్గా రీటైలర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారనమాట. ఈవెన్ సెల్లింగ్ పోర్షన్ కూడా. సో జస్ట్ ఒక ఆర్డర్స్ని ప్లేస్ చేయడం కారణంగా, సో అవి ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్సా కాదా అనేది పక్కన పెడితే, కొన్ని లెవెల్స్లో కొన్ని ఆర్డర్స్ని ప్లేస్ చేసేసి అక్కడ అంత ఆర్డర్స్ ఉన్నాయని ఎక్స్టర్నల్గా ఒక విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి రీటైలర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా, తద్వారా ప్రైస్ని మ్యానిపులేట్ చేసే విధంగా కొంతమంది కేవలం ఆర్డర్స్ని ప్లేస్ చేయడం, మళ్ళీ ఆ ప్రైస్ దగ్గరికి వస్తుంటే ఆర్డర్ని మాడిఫై చేస్తూ వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, లేదంటే ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం, ఇలాంటి మ్యానిపులేటింగ్ యాక్టివిటీస్ మార్కెట్లో జరుగుతున్నాయి. కాబట్టి వాటి రిలేటెడ్ ఒక డెసిషన్ సెబీ అండ్ టోటల్ ఎక్స్చేంజెస్ కలిసి తీసుకున్నాయంటున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే, ప్రతి 50 ట్రేడ్స్కి ఒక్క ఎగ్జిక్యూటెడ్ ట్రేడ్ కూడా లేకపోతే, మీన్స్ ఎవ్రీ 50 ట్రేడ్స్ ప్లేస్ చేస్తూ వాటిని క్యాన్సిల్ చేయడము, మాడిఫై చేయడము, ఇవి మాత్రమే చేస్తూ ఒక్క ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ కాకపోతూ ఉంటే వాళ్ళు ఇలా మ్యానిపులేషన్ చేస్తున్నారని కన్సిడరేషన్లోకి తీసుకొని
అలా ఆఫ్ టైమ్స్ చేస్తూ కానీ వచ్చినట్లయితే ఫస్ట్ 15 మినిట్స్ వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్ని డిజేబుల్ చేస్తారంటున్నారు. ఒకవేళ ఇది ఇంకా కంటిన్యూ అవుతూ వెళ్తే 2 అవర్స్ వరకు కూడా వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్ డిజేబుల్ చేస్తారంటున్నారు. సో ఇది రీటైలర్స్ని ఇంపాక్ట్ చేస్తుందా అంటే, ఒకవేళ మనం ఎన్ని ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసినా, ఎన్ని ఆర్డర్స్ని మోడిఫై చేసినా, అది మహా అయితే ఒక 15-20 ఉంటాయి ఒక్కొక్క ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్కి, అంతకు మించి ఉండవు. కాబట్టి ఇది రీటైలర్స్ని కాదు, కొంతమంది కావాలని ప్రైస్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బయింగ్ దగ్గర హ్యూజ్ క్వాంటిటీని పెట్టేసి అక్కడ ఎవరైనా రీటైలర్ చూస్తే ఓకే ఇంత కొనడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇది ఎక్కడి నుంచో వెళ్తుంది, సో పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారేమో, మనం ముందుగానే ఎంటర్ అవుదామని ఏ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్లో కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే సెల్లింగ్ దగ్గర కూడా ఆర్డర్ క్వాంటిటీని పెంచి, సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ని అక్కడ పెంచేసి ఇక్కడి నుంచి పెరగదేమో, సెల్లింగ్ సైడ్ హ్యూజ్ ప్రెషర్ ఉంది, సో హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి అక్కడ ఒక లెవెల్ దగ్గర అని స్టాక్ సెల్ సైడ్ కూడా తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తారనమాట. ఇలా అన్వాంటెడ్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా ఎక్స్చేంజెస్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాయి కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. తద్వారా రీటైలర్స్కి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే, రీటైలర్స్ యొక్క నార్మల్ ట్రేడింగ్ యాక్టివిటీకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ ఐపీఓ మనకి మార్చి 30న లిస్ట్ అవ్వబోతుంది. అండ్ ప్రెజెంట్ నజారా టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం నియర్లీ 800 దగ్గరగా మెయింటైన్ అవుతుంది. సో ఇన్ బెస్ట్ కేస్ మార్కెట్ నజారా టెక్నాలజీస్ లిస్ట్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ పాజిటివ్లో మెయింటైన్ అవుతుంటే నియర్ టు 70% ఆర్ 70% అబోవ్ లిస్టింగ్ గెయిన్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ బార్బిక్యూ నేషన్ ఐపీఓ మీకు అలాట్ అయిందా లేదా, ఒకవేళ మీరు అప్లై చేస్తుంటే అలాట్ అయిందా లేదా అన్నది మీకు ఏప్రిల్ 5న తెలుస్తుంది. అండ్ ఏప్రిల్ 7న బార్బిక్యూ నేషన్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ బార్బిక్యూ నేషన్ రిలేటెడ్గా 5-10% ఇన్ బిట్వీన్ అయితే గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతూ ఉంది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. వస్తున్న అప్డేట్స్ ఏంటంటే, టాటా పవర్ వాళ్ళు మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ని అప్రోచ్ అయ్యారని, ప్రెజెంట్ ఛార్జ్ చేస్తున్న పవర్ మీద 66 పైస్ పర్ యూనిట్ కానీ ఒకవేళ మీరు ఎక్కువగా పే చేయగలిగితే మేము 100% రెన్యూవబుల్ ఎనర్జీని సప్లై చేస్తాం, కంప్లీట్ గ్రీన్ ఎనర్జీ వైపు మేము టర్న్ అవుతామని టాటా పవర్ వాళ్ళు మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ని అప్రోచ్ అయ్యి ఒక ప్రపోజల్ని అయితే పెట్టారని, గ్రీన్ పవర్ టారిఫ్ అనే పేరుతో. అండ్ ఈ ప్లాన్స్ నెక్స్ట్ 3 to 6 మంత్స్లో రోల్ అవుట్ అవ్వబోతున్నాయని టాటా పవర్స్ ఒక CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిన్హా గారు అయితే అప్డేట్ చేస్తున్నారు. చాలా ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ వైపే, కంప్లీట్ గ్రీన్ ఎనర్జీనే యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి కాబట్టి 100% గ్రీన్ ఎనర్జీని ప్రొవైడ్ చేసేందుకు రెడీగా ఉన్నామని టాటా పవర్ అంటున్నారు. ఇఫ్ ఎవరైనా ఈ పవర్ సెక్టార్లో ఏదైనా స్టాక్ని అనాలిసిస్ చేయాలనుకున్నా, ఆ స్టాక్ రిలేటెడ్గా గ్రోత్ పాసిబిలిటీస్ చెక్ చేయాలనుకున్నా వాళ్ళు టాటా పవర్ని అయితే కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ RVNL వాళ్ళు డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. ₹1.14 పర్ షేర్ డివిడెండ్ అయితే వీళ్ళు ప్రకటించారు. దీని రిలేటెడ్గా రికార్డ్ డేట్ April 9th అని చెప్తున్నారు. April 9th రికార్డ్ డేట్, బట్ ఎక్స్ డేట్ ఎప్పుడవుతుంది మీన్స్ ఏ డేట్ కంటే ముందు కొంటే మనం ఎలిజిబిలిటీలోకి వస్తాం. బాగా గుర్తుంచుకోండి, రికార్డ్ డేట్ 9th, రికార్డ్ డేట్ కంటే ముందు ఒక వర్కింగ్ డే ఎక్స్ డేట్ అవుతుంది. ఎక్స్ డేట్ ఉంటుందా, దానికంటే ముందు ఒక వర్కింగ్ డే ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం షేర్స్ని కొంటేనే మనం ఈ డివిడెండ్కి ఎలిజిబుల్ అవుతాం. అండ్ ఈవెన్ వీళ్ళు December 8th ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ₹1.14 డివిడెండ్ అయితే ప్రకటించారు. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో RVNL రిలేటెడ్గా OFS జరిగింది కదా, ఆఫర్ ఫర్ సేల్ జరిగింది కదా, దాని రిలేటెడ్గా OFSలో LIC వాళ్ళు 8.72% వాటా దగ్గరగా ఎక్వైర్ చేశారని ఇలాగ అప్డేట్ వస్తుంది. ఇది యాక్చువల్గా మనం పాజిటివ్గా తీసుకోవాలి. LIC వాళ్ళు ఏ కంపెనీలను స్టాక్స్ని కొంటున్నారంటే వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో సెల్ చేయరు కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డింగ్ రిలేటెడ్గా హోల్డ్ చేస్తుంటారు. కాబట్టి LIC రిలేటెడ్గా ఏ స్టాక్లైన బయింగ్ యాక్టివిటీ క్రియేట్ అవుతుంటే అది మనం పాజిటివ్గానే చూస్తూ ఉంటాం. అండ్ మీకు గుర్తుంటే 1 వీక్ బ్యాక్ RVNL వాళ్ళు OFSని తీసుకురాబోతున్నారని, ఎవరైనా RVNL ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ OFS అనేది ఒక గుడ్ ఆపర్చునిటీ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఆ OFS కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్లో నియర్లీ 7% దగ్గరగా రికవరీ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ వీక్లో ఏ కంపెనీస్ డివిడెండ్ని, బైబ్యాక్ని అండ్ రైట్స్ని ఇష్యూ చేయబోతున్నాయన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. వాటి రిలేటెడ్గా ఎక్స్ డేట్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ మార్నింగ్ 6:30 అరౌండ్ మీకు ఒక స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ పాయింట్స్ని మనం చెక్ చేయాలని 30 పాయింట్స్ని అయితే అక్కడ మెన్షన్ చేశాను. సో ప్రతి స్టాక్లోనూ వీటిని గమనిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది మనం సెలెక్ట్ చేస్తున్న స్టాక్ మంచిదా కాదా అని. ఇవన్నీ ఒక స్టాక్ రిలేటెడ్గా సాటిస్ఫై అవ్వడం కొంత కష్టంగా ఉంటుంది. బట్ కొన్ని ఇండస్ట్రీలో కొన్నిటిని మనం నెగ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఇండస్ట్రీస్లో మనం కొన్నిటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఎంటైర్ స్టాక్ మార్కెట్లో మనం వీటిని ఎక్కువగా గమనిస్తుంటాం కాబట్టి ఇమేజ్ని అయితే మీరు సేవ్ చేసి ఉంచుకోండి. సో ఏ ఇండస్ట్రీస్కి ఏవేవి మనం ఎక్కువగా గమనిస్తుంటాం అనేది సెక్టోరియల్ అనాలిసిస్లో కానీ ఈవెన్ ఇండివిజువల్ స్టాక్ అనాలిసిస్లో కానీ మాట్లాడుకుంటుంటాం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఓకే ఈ ఇండస్ట్రీకి ఇవి ఇంపార్టెంట్ అని కూడా నోట్ చేసుకోవచ్చు.
సో ఇది మార్నింగ్ 6:30 అరౌండ్ మన టెలిగ్రామ్లో ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా సేవ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ మీరు మన టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. 1,76,000 దగ్గరగా మీకు సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో కనిపిస్తారు. మార్చి 28 మార్నింగ్ 6:30 దగ్గరికి వెళ్ళి ఆ ఇమేజ్ని సేవ్ చేసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 14,380 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 14,590 దగ్గర. సో ఉన్న ఇమీడియట్ లెవెల్స్ నుంచి ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్కి పోయినా ఇమీడియట్గా 14,580 590 ఆ రేంజ్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. ఇఫ్ అది బ్రేక్ అయితే 14,650 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి దగ్గరగానే ఉంటుంది. లెవెల్ 33,210 రెసిస్టెన్స్ 33,620. ఇఫ్ అది బ్రేక్ అయితే 34,130. నిఫ్టీ April 1st ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్, అలాగే నిఫ్టీ 8 ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్, ఈ 2 వీక్లీ కాంట్రాక్ట్ డేటాని మనం కంబైన్ చేస్తే మనకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ రేంజ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటే గమనిస్తే 14,300 దగ్గర ఓవరాల్ ఓఐ 3,168 దగ్గరగా కనిపిస్తుంది. ఇంట్రాడేలో కూడా 585 ఓఐ అక్కడ బిల్డ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు 14,300ని ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనిస్తాం. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి మూవ్ అయితే 14,800 దగ్గర ఓవరాల్ ఓఐ 2,278 అండ్ ఇంట్రాడేలో నియర్లీ 512 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 14,800. సో 14,300 to 14,800 ఈ 500 పాయింట్ రేంజ్లో నెక్స్ట్ వీక్లో మార్కెట్ ఎక్స్పైర్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.